positive condition. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంలో రెండు చేతులు ఎత్తుదామండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాం. సాక్ష్యం తర్వాత మాత్రం ఉంటుంది. దేవుడు గత 2 సంవత్సరాలు నా వివాహ జీవితంలో ఆయన తోడుగా ఉండి నడిపించడం, ఇటు రీతిగా ఆయన సహాయకుడిగా ఉండి అన్ని విషయాల్లో ఆయన వైపు చూస్తూ ముందుకు నడుస్తుండగా ఆయననే క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తూ మరొక సంవత్సరంలోనికి మా దాంపత్య జీవితాన్ని ఆయన అడ్డుపెట్టించాడు. వాటి మా గురించి అంటే భార్య భర్తల గురించి, మా ఇద్దరి గురించి సంగమం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట నేను బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి ప్రసన్నకి ఆరోగ్యం బాగుంటలేదు. కొన్ని దినాల నుంచి కొద్దిగా వీక్నెస్ నుంచి సఫర్ అవుతుంది. అయినప్పటికీ ప్రభు బలపరిచి ఆమె నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాట్లో ఉండి సంఘంలో నిలబడడం కనుక మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరమైనవి. అటు రీతిగానే మేము కూడా మీ గురించి ప్రార్థిస్తున్నాము. అటు రీతిగానే మీరు కూడా మా గురించి, అటు రీతిగానే మా కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడి కొద్ది మాటలు తన వీటిలో ఆశీర్వదించి దీవించిన దాకా. మంచిదండి. ఈరోజు సాయంత్రంకి ఏ వాక్యం చెప్తాం ప్రభా అని అనుకుంటా ఉన్నాను. దానికన్నా ముందుగా ఆల్నైట్ ప్రేయర్ జరిగింది. ఆల్నైట్ ప్రేయర్ల నుంచి ఇప్పటి వరకు సరైన నిద్ర లేదు, బాగా అలసిపోయి ఉన్నాను. అటు రీతిగానే మా ఇంట్లో ఉంటున్న ఏవైతే జీవులు ఉంటాయో ఆ జీవుల్లో ఒకదాన్ని మేము పోగొట్టుకున్నాం నేను రాత్రి. కాబట్టి దాన్ని కార్యక్రమాలన్నీ చేసుకొని ఉదయకాలము మళ్ళీ ఆరాధన తీసుకోవాల్సి వచ్చింది. అటు రీతిగానే మళ్ళీ నాకుంటున్న బాధ్యతలన్నింటినీ నేను జరిగించుకొని ఒక అరగంట పడుకుందాం అనుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయింది. సరే ఎవరో ఒక్కరికి ఇచ్చేస్తాంలే, మనం తప్పుకుందాంలే అనుకున్నాను. ప్రభు అన్నట్టు తప్పదు అనుకున్నది. అప్పటికే రువేల్కి చెప్పిన, రువేల్ నువ్వు వాక్యం షేర్ చేసుకో, మరి మన సహోదరులు వాక్యం పంచుకునేటప్పుడు వస్తారు లేదా నాకైతే తెలియదు, కాంటాక్ట్లో ఎవరు లేరు, మరి నువ్వు చెప్పు అంటే సరే అన్న చెప్తా అన్నాడు. అమ్మ ప్రభా అనుకున్నా. మళ్ళీ వెంటనే ఆయన అన్నాడు లేదన్నా నువ్వే చెప్పు అని. అంటే ఇంకా సరే ప్రభా మరి నిలువుడు పెట్టుకున్నావు కదా, మరి వాడుకో ప్రభా అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే మనము రక్షింపబడ్డవారు, రక్షణ పొందుకున్న మనము చాలా జాగ్రత్తగా నడుచుకునేవారుగా మనం ఉండాలి. మనం ఏమై ఉన్నామో మనము ఎరిగి ఉండాలి. మనము ఎవరు? బైబిల్ చెప్తున్నది దేవుని సొత్తు. దానికన్నా ప్రాముఖ్యముగా విలువ పెట్టి కొనబడ్డవారు. వీఆర్ నాట్ అవర్ ప్రాపర్టీ, వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ. అది ఎప్పుడు మర్చిపోతుంది మనం. కాబట్టి దేవుని ప్రజలుగా ఉంటున్నాం, దేవుడిని సేవిస్తున్నాం, దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తున్నాము. మన ప్రార్థనలో ఆయన ఆలకించి ఆయన సహాయాన్ని మనకి అనుగ్రహిస్తున్నాం. కాబట్టి మనము ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ కలిగి ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఏంటంటే ఈ లోకంలో కొద్ది కాలం మనం ఉంటాం. ఏ దినము ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతామో మనకి తెలియదు. కాబట్టి తెలియని మనకి తగిన సిద్ధపాటు ఉన్నదా? ఒకవేళ మరణం సంభవిస్తే, ఒకవేళ నువ్వు మరణిస్తే, రక్షణ పొందుకున్న నువ్వు ఎక్కడికి చేరుతున్నావు, ఎక్కడ నీ గమ్యస్థానం ఉన్నది, అటు తగిన సిద్ధపాటు నువ్వు కలిగే నీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నావు. ఒకవేళ లేకపోతే కనుక నీ గురి ఎక్కడ ఉన్నది, నీ గమ్యం ఎక్కడ ఉన్నది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో, వాక్యంతో సరి చూసుకో. అటు రీతిగానే ఏమన్నా దిద్దుబాటులో నీలో ఉండాలి అనుకుంటే కనుక వాక్యము చేత నువ్వు సరిదిద్దుకో. ఎందుకంటే రక్షింపబడ్డము నిర్లక్ష్య స్వభావంతో ముందుకి రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేస్తూ మనకున్న వాటిలో మనము ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే, ఒకవేళ నేను చెప్పిన రీతిగా హఠాత్తుగా మరణం వచ్చిందనుకో, రక్షణ విషయంలో శ్రద్ధ వహించి లేవు కనుక నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు నీ నిర్లక్ష్య స్వభావం ద్వారానే పోగొట్టుకుంటాం. బాప్తిజం తీసుకోవడము
తీసుకున్న మనము దాన్ని కాపాడుకుంటున్నాము. రక్షణ పొందుకున్నాము, దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. ఇష్టపూర్వకంగా సొంతముగా వెళ్ళి రక్షణ పొందుకున్నాము. మరి పొందుకున్న మనము ఆ రక్షణని కాపాడుకునే విషయంలో మనము ప్రతిదినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము తగిన సిద్ధపాటు కలిగి అది కాపాడుకునే ప్రక్రియలో జాగ్రత్తగా మనం ముందుకి అడుగులేసే వారిని మనము ఉండాలి. ఒకవేళ కానీ నువ్వు నీ రక్షణ విషయంలో శ్రద్ధ వహించకపోతే జరగరాని ఏదైనా జరిగిందనుకో, నువ్వు పొందుకున్న రక్షణ నువ్వే చేతులారపు. రక్షణ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏ పాటిది మన జీవితం? నీటి మీద బుడిగ వంటిది, గడ్డి పువ్వు వంటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయింది. కాబట్టి ఈ జీవితం ఏమై ఉన్నదంటే దేవుని యందు నిరీక్షణతోని కూడి అయి ఉన్నది. రక్షణ పొందుకున్న మనము ఆయన యందు నిరీక్షించే వారమై ఉన్నాం. కాబట్టి మన జీవితము ఏమవుతుందో, ఏం అవ్వబోతుందో, ఎక్కడికి మనం చేరబోతామో అంత మనలోనే, మన మీదే ఆధారపడి ఉంది. రక్షణ పొందుకున్న మనము జాగ్రత్త వహిస్తే ఆ పొందుకున్న రక్షణ మనము కాపాడుకుంటాం. అది మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. ఆ రక్షణ దినము ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు తన సంఘాన్ని తన యొద్దకు చేర్చుకునే సమయము వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ పరిశుద్ధులతోని దేవుని సన్నిధిలో దేవునితోని ఆరాధించేవాడిగా 7 సంవత్సరాలు పెళ్లి విందులో నువ్వు ఉండగలుగుతావు. ఏదో నామకార్థ క్రైస్తవుడుగా వచ్చేసి వెళ్ళిపోతూ ప్రార్థనలు చేసుకుంటూ బిజీగా నీ జాబ్ కానీ నీ స్టేటస్ ఏదైనా ఉండని ఈ లోకపరంగా నువ్వు ఎక్కువ శ్రద్ధ వహించి దేవునికి ఇవ్వాల్సిన సమయము, నీకు నీ రక్షణ విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ నువ్వు కానీ ఏం చెప్పిపోతే కనుక నువ్వే దాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి మనము ఏమై ఉన్నామో మనం గుర్తెరిగి ఉండాలి. మనం విలువ పెట్టి కొనబడ్డ వారము, మనం ఆయన ప్రజలై ఉన్నాము, మనం ఆయన రాజ్యానికి వారసులై ఉన్నాము. అంత మాత్రమే కాక ఆయన రాజ్యానికి చేరేవారుగా మనము ముందుకి కొనసాగింపబడుతున్నాము. వాక్యము చేత, ఆత్మ బలము చేత దేవుడు మనని తన రాజ్యానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏమైనప్పుడు ఏది మనం ఎదుర్కోవాల్సినప్పటికీ కూడా మనం ఎట్లుండాలంటే వీ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, వీ హ్యావ్ టు బి ష్యూర్ దట్ ఏది ఏమైనా నాకు నేను నా దేవుని రాజ్యంలో ఉంటాను. ఆ నిశ్చయత నీకు ఉండాలి. ఆ భరోసా నీకుందా? అట్టి భరోసా నీకుంటే కనుక నువ్వు ధన్యుడే. ఎవరు ఇటువంటి ధైర్యము కలిగి ఉండగలుగుతారు అంటే ఈ లోకం నుంచి వారిని వారు వేరుపరుచుకొని ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, అంత మాత్రమే కాక ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు, వేచి ఉండే వారి కొరకు దేవుడు మనల్ని అటు రీతిగా నడిపిస్తాడని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు అల్పమైనవి. ఈ రోజు ఉన్నాము, రేపటి దినం అనేది కాదు. మరి రేపటి దినం నీది కానప్పుడు మరి రేపటి దినం గురించి ఎందుకు చింతిస్తున్నావు? బైబిల్ చెప్తున్నది రేపటి దినం గురించి నువ్వు చింతించదు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి. ఆయన చింతిస్తున్నప్పుడు మనకెందుకు అంది చింత? శుభ్రంగా చింతపండి సారస్గా తినేసి శుభ్రంగా అనుకోవాలి. కానీ రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ఆయన రాబోతున్నాడు. ప్రభు రాక దినాల గురించి బైబిల్ చెప్తున్నది నోవాహు దినాల వల్లే ఉంటున్నాయని. మనుషులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవచ్చు, అటు రీతిగా బిజీగా వాళ్ళ ఈ లోకంలో ఎట్టి రీతిగా స్థిరపడాలా, ఎట్టి రీతిగా సంపదని కూడబెట్టుకోవాలా, ఎట్టి రీతిగా భవనాలు కట్టుకోవాలా, ఎట్టి రీతిగా ధనాన్ని కూడబెట్టుకోవాలా అని ఎంతో బిజీగా ఉంటున్నారు. మనము ఈ విషయాలన్నింటిలో చాలా బిజీగా ఉంటున్నప్పుడే ప్రభు వచ్చేస్తాడు. అందుకనే ఇవన్నిటి మీద ఎక్కువ మనం లక్ష్య పెట్టక దేవుని రాజ్యం ఒకటి రాబోతున్నది, అది నా కొరకు అది సిద్ధపరచబడి ఉన్నది. యోహాను సువార్తలో అంటాడు కదా 14లో, మీ హృదయాలు కలవరపడనియొద్దు, నా తండ్రి ఇంటి అనేక గృహాలు నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళీ నేనుండు చోటు మళ్ళీ మీ యొద్దకు వచ్చి నేనుండు చోటు మిమ్మల్ని నాతోని
ముందులాగా నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి ఈ జీవితములో రక్షణ పొందుకున్న మన హృదయాలు కలవరపడద్దు. దేనికి? ప్రభువుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత కాలము మనకి కష్టము తప్పదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టాలు అనేవి అవి నీకు ఒక బోనస్ అన్నమాట. అవి ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గర ఉంటావు, లేకపోతే నువ్వు దేవుని వదిలేస్తావు అని దేవునికి తెలుసు. అందుకని కష్టాలు ఆయన అనుమతిస్తాడు. ఆయన అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏది కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి కష్టాలు గుండా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మనము ఆయనను బట్టి అసహించేవారుగా, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకునేవారుగా, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము నిరీక్షణ కలిగిన వారుగా, అటు తగిన సిద్ధపాటు, అటు ధన్యకరమైన జీవితం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక దాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమైతుంది తెలుసా? పోగొట్టుకుంటాం అంతే. కాబట్టి శ్రద్ధ వహించి దేవుడిచ్చిన ఈ రక్షణని భయంతోనూ వణుకుతోనూ కొనసాగించు అని చెప్తున్నాడు. కాబట్టి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం దాన్ని కొనసాగించే వారిగా ఉంటున్నాం. ఒకవేళ ప్రభు నేడు లేక ఈ రాత్రికి ఒకవేళ వస్తే ఎత్తపడే సంఘంలో ఉంటావా? అటు సిద్ధపాటు నీకున్నదా? అటు రీతిగా లోకం నుంచి నిన్ను వేరుపరుచుకున్నావు? అటు రీతిగా లోక ఆశలు నీలో చనిపోయినాయా? లేకపోతే ఇంకా లోకం వైపు ప్రాకులాడుతూ ప్రభు యొక్క రాకడిని నిర్లక్ష్యం చేస్తూ నీకు అనుగ్రహింపబడిన రక్షణను పోగొట్టుకునే బాటలో నడుచుకుంటున్నావా? నిన్ను నువ్వు సరి చూసుకున్నావు. కాబట్టి ఈ లోకము శాశ్వతం కాదు, లోకంలో ఉంటున్నవి శాశ్వతము కాదు. బైబిల్ చెప్తున్నా కదా, భక్తుడు చెప్తాడు, మనం ఏమీ తేలేదు, ఏమీయో తీసుకొని పోము. కానీ మనకి ఇక్కడ ఏమున్నది? లోపల ఆరాటం ఉన్నది. ఇది కావాలా, అది కావాలా, ఇది అనేది, అది సాధించాలా, ఇది సాధించాలా అని చెప్పి ఆరాట పడిపోతూ ఉంటాం. ఈ ఆరాటంలో దాగి ఉంది పోరాటం. ఎవరితో పోరాడుతున్నావు? లోకంతో పోరాడేవాడిగా ఉంటున్నావా? లేకపోతే లోకంలో కలిసిపోయి పోయి అందరితో పోరాడేవాడిగా ముందుకి కొనసాగుతున్నావా? నేను నువ్వు సరిచూసుకొని సరిదిద్దుకొని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించి, ప్రభు ఒకవేళ నీ రాకడ ఉంటే కనుక ఒప్పుకో ప్రభు దగ్గర. నిజంగా ఏమనంటే సిద్ధపాటు లేదయ్యా, నువ్వు కానీ మధ్యాకాశంలో వస్తే నేను విడబడిపోతా ప్రభు అని కన్నీళ్లు మయంతో నేను పాదాలు కడుగు. ఎందుకంటే రక్షణ ఉచితంగా ఇవ్వబడ్డది, అది విలువైనది. అది కానీ నువ్వు పోగొట్టుకుంటే కనుక దానంతా ఏమంటారు, దౌర్భాగ్య జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రభు ఎప్పుడన్నా రాబోతున్నాడు అని బైబిల్ చెప్పింది. కాబట్టి వి యాజ్ క్రిస్టియన్స్, రక్షణ పొందుకున్న క్రైస్తవుల్లో ఉంటున్న మనము ఆయన రాక కొరకు శ్రద్ధ వహించి వేచి చూసే అనుభవంలోనికి మనము నడిపింపబడాలి. ఎట్లా నడిపింపబడాలి అంటే వాక్యముతోని, దేవుని ఆత్మ సహాయముతోని మనం నడిపింపబడాలి. నడిపింపబడుతున్న మనము తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఆయనతో నడిస్తే సరిపోదు, సిద్ధపడాలి కూడా. అంటే ఈ లోకం నుంచి అన్నింటి నీలో ఉంటున్న ఈ లోకం అంతటి నువ్వు వెళ్ళగొట్టుకోవాలి బయటకి. కేవలం దేవుని రాజ్యముతో నువ్వు నింపబడాలి. అప్పుడే నువ్వు ప్రభుని ఎదుర్కోగలవు. నేను ప్రార్థన చేస్తా కదండి, నేను ఉపవాసాలు ఉంటా కదండి, పాటలు పాడతా కదండి, వాక్యం చదువుతా కదండి అంటే సరిపోదు. తగిన సిద్ధపాటు నీకు ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రభు నిజంగానే వస్తే ఆ నిశ్చయత నీకు ఉన్నదా? నేను ఉంటాను, నేను కలుసుకుంటాను అని ఉదయకాలం ఆరాధనలు అడిగినప్పుడు దగ్గర దాదాపు 80 మంది వచ్చినారు సంఘానికి ఈరోజు. ఆ 80 మందిలో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడు ఉంటే, లేకపోతే ఈ రోజు ఉంటే ఎంతమంది ఎత్తబడతారు? నిశ్చయత కలిగి ఎంతమంది ధైర్యంతో చెప్పగలుగుతారు అంటే కేవలము 2-3 చేతులు ఎత్తారు. అది కూడా 70 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే. అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ సంఘానికి వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, కానీ వాక్యాన్ని ఏమాత్రము వాళ్ళ జీవితంలోకి రిసీవ్ చేసుకుంటలేదు. ఆ ప్రకారం వాళ్ళు నడుచుకోవడానికి సాహసిస్తలేదు దేవునితో. సో ఇటు రీతిగా మనం ఉన్నప్పుడు ఏమవుతామంటే మనం విడబడిపోతాం. అందుకని మందిరానికి వస్తున్నప్పుడు తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభు. దేవుని వాక్యం అంటూ దేవుణ్ణి ఆనందిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆత్మతో నింపబడుతూ ఒకవేళ నచ్చడంతో వెంటనే మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఒకవేళ రోడ్డు మీద ఉంటూ సినిమా పోస్టర్లు చూసుకుంటూ, ఇవి చూసుకుంటూ, లోకంలో చూసుకుంటూ, లోకంకి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్లా ఉన్నప్పుడు వచ్చేటందుకు విడబడిపోతాం. అందుకని మన తలంపులు
మా ధ్యాస అంతా ఆయన మీద నింపాలి. ప్రభు నా కొరకు నువ్వు రాబోతున్నావు, త్వరగా వస్తున్నాను అన్నాడు. సో ఎప్పుడు వస్తాడు అన్న భయం మనలో ఉండదు, కానీ ఆయన ఎప్పుడన్నా రాని అన్న ఆనందంతో మనము నింపబడతాం. ఎప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నడిపింపబడతావు, ఎప్పుడైతే వాక్యం అనే వెలుగులో నడుచుకోగలుగుతావో ఆ సంతోషము నీలో ఉంటది. నా ప్రభు నా కొరకు రాబోతున్నాడు. ఎట్టి రీతిగా క్రైస్తవులు ఆయన రాక కొరకు ఎదురు చూడాలంటే నేనైతే ఒక కాన్సెప్ట్ లో ఉంటా. ఏంటంటే ఈ లోకంలో ఎన్నో బాధలు పడ్డా చిన్న వయసులోనే. ఆయన ఒకవేళ వచ్చేస్తే కంటే ఈ బాధలన్నిటి నుంచి ఒక విముక్తి కలుగుతుందా, యుగయుగాలు ప్రభుత్వాన్ని జీవించేవాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమించి ఈ లోకంలో ఈ యాత్రలో కొనసాగుతుంటే అన్ని కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, అవమానాల్లో అన్నింటిలో కూడా ఆయన నేను తోడుగా ఉన్నాను అనే నడిపిస్తూ వచ్చాను. కాబట్టి ఈ లోకంలోనే ఆయనకు మనం తోడుగా ఉన్నాడంటే ఇంకా ఆయన రాకలు మనము ఆయనతో చేరుకునే వారిగా ఉండేవారిగా ఉంటాం. కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా చూసుకొని తగిన సిద్ధపాటు కలిగి ఉండండి. వివాహాలు చేసుకోవద్దు అని నేను చెప్పాను, లేకపోతే ఉద్యోగాలు చేయొద్దు అని చెప్పాను, లోకంలో ఉండొద్దు అని నేను చెప్పాను. దానికన్నా ప్రాముఖ్యంగా ఒకటి కోరుకుంటారు, ఏంటంటే అన్నింటిలో ఉంటున్నావు నువ్వు ఈ భక్తి సాగరాల్లో కూడా జాగ్రత్త వహించి నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కాపాడు. మనం జీవించాలంటే ఏదో ఒకటి చేసుకోవాలా, కష్టం చేసుకోవాలా, కడప కొరకు ఏదో ఒకటి కష్టపడాలా, చేసుకోవాలా, జీవించాలి. అది జీవితం కాదు. దేవుడు కోరుకున్న జీవితం అది కాదు. దేవుడు కోరుకున్న జీవితం ఏంటి అంటే ఆయన కొరకు జీవించే జీవితం ఆయన కోరుకుంది. అందుకనే భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చామైతే అది నాకు లాభం మేలు అంటున్నాడు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాడు రక్షణ విషయంలో, రక్షణ సువార్తను అందించడానికి ఎన్నో అవమానపాలు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన అనుభవాల నుంచి చెప్తున్నాడు ఏంటంటే నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతా, ఒకళ్ళు చనిపోతే నేను యుగ యుగాలు ఆయనతోనే జీవిస్తానన్న ఆ నిశ్చయత ఆయన కలిగి ఉన్నాడు. అట్టి రీతిగానే మనం కూడా మన సావాసం ఆయనతోనే సరి చూసుకొని ఏమన్నా మనకి దేవుడికి అడ్డుగా ఉంటే కనుక అవి మనం తొలగించుకొని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకొని ఆయన ఎదుట ఒక రోజు నిలబడాలి కనుక, ఆయన ఎదుర్కోవాలి కనుక నిందారహితులుగా ఏమాత్రము మచ్చ, ముడత, కల్మషము మనం ఏమి ఉండకుండా ప్రతిదినము వాక్యముతోని ఉతిక స్నానం చేయబడుతూ క్రీస్తు రక్తంతో కడగబడుతూ ఆయన స్వరూపంలోనికి మార్చబడినప్పుడే నువ్వు ఆయన ఎదుర్కోగలవు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఈ రక్షణ విషయంలో శ్రద్ధ వహించి ఆయన రాక కొరకు తగిన జాగ్రత్తలు మనము తీసుకునే వారమై ఉంటున్నాము. యాకోబు రాసిన పత్రిక 4:14 ఏమంటారు చూడండి. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి ఆవిరి వంటి వారే. సార్ కాబట్టి మనము కొద్దిసేపు అంట కనబడతామంట, దాని తర్వాత మాయమైపోతామంట. ఎక్కడికి మాయమైపోతాం? నువ్వేమైనా మ్యాజిషియనా? చూమంతరనగానే నువ్వు మాయమైపోదని అంటే నీ యాత్ర ముగింపబడుతుంది. యాత్ర ముగింపబడ్డదంటే లైఫ్ అయిపోలేదు. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత అసలు జీవము ఉన్నది. ఆ జీవము నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నువ్వు కలిగి ఉంటే కనుక మరణించినాక కూడా నువ్వు జీవించగలవు. అది ఎప్పుడు అంటే నువ్వు ప్రభులో ఆయన రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితం ఆయన కొరకు జీవించినప్పుడు నువ్వు మాయమైపోవు. కానీ నువ్వు ఈ లోకంలో మాయమైపోతావేమో కానీ పరలోక రాజ్యంలో హాజరైపోతావు, పరలోక రాజ్యంలో చేరుకుంటావు. అట్టి నిరీక్షణ మనకు ఉండాలి. అట్టి సావాసం ప్రభుత్వం కలిగి మనం జీవించాలి. అట్టి రీతిగా మనము జాగ్రత్త వహించి మన ముందుకి అడుగులు వేసేవారుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న రీతిగా మన జీవితము కొంతసేపు కనబడుతుంది, కొంతసేపులో మాయమైపోతుంది. కాబట్టి కొంతసేపు కనబడే ఈ టైం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఈ టైంలోనే మనం శ్రద్ధ వహించి మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కసారి మనలో ఉన్న శ్వాస ఆగిపోతే ఏం చేయలేము. అది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలుసా? మనకు గ్యారంటీ ఉందా?
కానీ క్రైస్తవుల గ్యారంటీ ఉంది. ఏంటంటే ఆయనలో గ్యారంటీ ఉంది. ఆయనలో ఉన్నప్పుడు ఆ గ్యారంటీ, ఆ ధైర్యము, ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ మనకి ఉంటుంది. ఒకటి లోకంలో ఉంటున్న మనము ఎప్పుడన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి తగిన సిద్ధపాటు దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోవాలి. నీ అంతటా నువ్వు సిద్ధపడలేవు, దేవుడే నిన్ను సిద్ధపరచాలి. అందుకనే కీర్తనకారుల్లో మోషే అంటూ ఉంటాడు, నా బ్రతుకు దినములో నాకు లెక్కింప నేర్పు. దేవా ఈ భూమిని విడిచే గడియ నాకు చూపుము. అడగాల, ప్రభుని అడిగి తెలుసుకోవాలి. అడిగితే కానీ అమ్మన్నా అంటము పెట్టదు. మరి ప్రభుని అడగాలి. ఎప్పుడు ముగింపబడుతుందో నీ జీవితం నీకు తెలియదు. లైట్ తీసుకున్నావు అనుకో, ఎప్పుడు ఆగిపోతుంది, నీకు చెప్పకుండానే ఆగిపోతుంది. అప్పుడు అంతా అయిపోయాయి. అందుకని జాగ్రత్తగా దేవుని దగ్గరకు వచ్చిన మనం మన సావాసమైనతో సరి చూసుకొని మన బ్రతుకు దినంలో లెక్కింప నేర్పు ప్రభువా. ఈ వాక్యంలో నడుచుకొని కృపను నాకు అనుగ్రహించు ప్రభువా. నీ బిడ్డగా నీ కొరకు ఈ లోకంలో నేను జీవించే వాడిగా నీ సహాయాన్ని, నీ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి మనం ప్రతినిత్యము వేడుకోవాలి. వేడుకొని అటు రీతిగా మనం నడుచుకునే వారమై ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ లోకంలో ఉంటున్న మనము అల్పమైన వాటి కొరకు మనము ఏమైతున్నాం? ఆరాటపడుతున్నాం. ఈరోజు ఇది ఉన్నది, ఆరాటపడుతున్నాం. అన్న కావాలి, అల్పమైనది, అది కొద్ది కాలం నీతో ఉంటుంది అంటే దాన్ని నువ్వన్నా విడిచిపెట్టాలి. అదన్న దగ్గర నుంచి నిన్ను విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే మన జీవితాలు ప్రభువులో భద్రపరచబడి ఉన్నాయని ఆ నిరీక్షణ నీలో ఉండాలి. ఆ విశ్వాసం నీకు ఉండాలి. అట్టి రీతిగా ప్రభుత్వాన్ని సావాసం నీకు ఉండాలి. అట్టి రీతిగా వాక్యం అనే వెలుగులను ప్రతిదినము నడుచుకోవాలి. ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే చీకటి నిన్ను కమ్ముకుంటుంది. నీలో ఉన్న వెలుగుని ఆర్పేదానికి. అంటే జీవము నీలో నుంచి వెళ్ళిపోయి మరణము నీలోనికి వచ్చేస్తుంది. అందుకనే వాక్యం అనే వెలుగులో ప్రతిదినము మనము నడుచుకునే వారిని మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాం. ఈ పాట ఉంటుంది కదా, పాట పాడుతున్నాం, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై. కొంగ మీదకి వస్తారా, కీబోర్డ్ మీదకి వస్తారా? ఎవరో ఒకరు రండి. అందరికి వస్తారు కదండి. మీలాగా పాడలేదు కానీ ఏదో పాడుతుంటాం, నాకు సహాయపడండి. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా త్రాసు మీద ధూళి వంటి ఎక్కలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం. కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాటిపోము నీ సంపదలన్నీ. కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాటిపోము నీ సంపదలన్నీ. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిగా ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎక్కలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భూమిలేని రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భూమిలేని రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా? చచ్చినాక నీది అన్నా నీలమైన మనసున. నాది 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 అంటూ
జీవితాలు ఎంత రీతిగా ఉన్నాయంటే ఇప్పుడు మనం పాట తెలుసుకున్నాం కదా, అల్పమైన దానికి ఆరాటపడుతూ కూలి వంటి జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి జీవితాల్లో జీవిస్తున్నాము. నిశ్చయత లేకుండా, నిరీక్షణ లేకుండా, ప్రభుతోనే సరైన సావాసం లేకుండా, వెలుగుతోనే నింపబడక, ప్రభుని వెంబడించక, ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటూ, లోకం యొక్క ఆశలు నీలో పెరిగించుకుంటూ, ఈ లోకంలో ఏది చూస్తే మనకు కావాలి, ఈ లోకంలో నాకు అది 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 అని లోకం వైపు చూసినప్పుడు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం అంటే. కాబట్టి లోకంలో దేన్ని ఆశించదు. నీకు ఏమి కావాలో నీ తండ్రికి నువ్వు అడగక మునిపే ఆయనకి తెలుసై. తండ్రిని అడిగితే రొట్టెని అడిగితే పాముని ఇస్తాడా? రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? ఇవ్వదు. ఆయన మనకి ఏమి కావాలో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఈ ఆరాటము మనలో ఉండదు. ఈ ఆరాటం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దురాత్మ దగ్గర నుంచి వస్తుంది. అది మనకు చూపిస్తుంది, దాని మీద ఆశ పెడుతుంది. అది మనం ఎప్పుడైతే అది చూపించినప్పుడు అది చూసి పడిపోతాము. అవ్వాలి చేసింది, అన్ని పనులు ఉన్నాయి, తినది ఏమైందా కానీ ఒక్కదాన్ని ప్రభు తిన్నాడు, దాన్ని చూసిందంటే పడిపోయింది. ఏదన్నా చేసి ఆరాటముతోని మన కొరకు పాపము కొని తెచ్చిపెట్టింది. ఆ పాపంలోనే మనం ఈ రోజు వరకు నడిపింపబడుతున్నాం. అయినప్పటికీ శుభవార్త ఏంటంటే ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తన రక్తాన్ని చిందించి ఆ పాపం నుంచి విడుదల కలుగజేసి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనల్ని ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న కొద్ది కాలము ప్రభుని వెంబడించేవారుగా, ప్రభుని సేవించేవారుగా, ప్రభు యొక్క రాజ్యానికి తగిన సిద్ధపాటు కలిగి జీవించేవారుగా, ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టే వారిగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీకు రక్షణ ఇవ్వబడ్డది, రక్షణ పొందుకున్నావు. ఆ రక్షణని ప్రభు ఎప్పుడైతే ప్రత్యక్షమైనదో ఆ దినము నీకు అది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అది నీకు అనుగ్రహింపబడాలి అంటే కనుక నువ్వు ఆయన రాక కొరకు వేచి ఉండేవాడిగా, ఎదురు చూసేవాడిగా, కనిపెట్టుకొని ఉండేవాడిగా, ఎడతెగగా ప్రార్థన జీవితము కలిగి వాక్యం అనే వెలుగులో నడుచుకునే వాడిగా ఉన్నప్పుడే ఆ రక్షణ దినంలో ఆ రక్షణ నీకు ప్రభు ఇవ్వగలదు. ఆ రాజ్యంలో నిన్ను ఆయన చేర్చుకుంటాడు. అందుకని అంటున్నాడు కదా, అనుకూల సమయంలో ఆయన చేరు. నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గర రావడం కాదు, ఏదో కష్టం ఉన్నప్పుడు ప్రభు దగ్గర రావడం కాదు, అవసరాలు తీరుస్తాడు దేవుడు ఆయన దగ్గరకు రావడం కాదు. ఆయన మనకి ఉండాలి, మన లైఫ్ లో ఆయన సెంటర్ అయి ఉండాలి. ఆయన లేకపోతే మనకి జీవితమే లేదు. కాబట్టి ఇటువంటి అల్పమైన జీవితంలో జీవిస్తున్నాం మనము. ప్రభుకి సమీపస్తులుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు ఆత్మతో నింపబడి తగిన సిద్ధపాటు నిన్ను సిద్ధపరచుకోవాలి. ప్రభువుని సిద్ధపరచమని అడిగినప్పుడే నువ్వు ఆ మోక్షానికి చేరుకుంటావు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా అంటాడు చూడండి, 1:24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నువ్వు చాలండి, నువ్వు వాక్య ప్రకారము జీవిస్తే ఎల్లప్పుడూ నిన్ను ఆయన నిలబెడతాడు. కాబట్టి all flesh is like grass and all its glory like the flower of grass.
ద గ్రాస్ విదరత్ అండ్ ద ఫ్లవర్ ఫాల్స్. కాబట్టి ఆ పువ్వు పడిపోతుంది. మన జీవితాలు కూడా అంటే ఎప్పుడు రాలిపోతామో మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని సరైన సావాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రభుని హద్దుకొని జీవించగలుగుతామో, ఎప్పుడైతే వెలుగులో నడుచుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆయన అనుగ్రహించిన ఆత్మతోని మనం నింపబడతామో, అప్పుడు మనం రాలిపోకుండా ఎగిరిపోయే వారిగా ఆయన యుద్ధకు ఆయన చేర్చుకునే వారిగా మనము ఉండగలుగుతాం. అందుకని మన జీవితాలు ఈ రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఎవరి రక్షణ వాళ్ళదే అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి నీ సంఘము నిన్ను రక్షించదు, నీ తల్లిదండ్రులు నిన్ను రక్షించలేదు, నీ భార్య నిన్ను రక్షించదు, నీ భర్త నిన్ను రక్షించదు. ఆ మాటలోనే ఉంది కూడా, నేను కూడా అట్లనే ఉన్నా అంటే ఇద్దరు కలిసిపోతున్నాను. కాబట్టి రక్షణ నీది. ఈ లోకంలో ఉన్నప్పుడే భార్య భర్తలు, పరలోక రాజ్యంలో భార్య భర్తలు ఉంటారు. ఆయన భర్తగా ఉంటాడు, మనము పెళ్లి కుమార్తె సంఘముగా ఆయన కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే ఆయనతో ఉండగలరు. కాబట్టి ఈ లోకంలో వీళ్ళని వాళ్ళని ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అని ఎప్పుడు మనుషుల వైపు చూసే వాళ్ళు ఆధారపడే వాళ్ళు మనం ఉండదు. కానీ వ్యక్తిగతంగా రక్షణ పొందుకున్నావు కాబట్టి ఆ రక్షణ విషయంలో శ్రద్ధ వహించి ఎప్పుడు రాలిపోతావు కానీ రాలిపోకుండా నువ్వు ప్రభులో ఉంటే కనుక ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. యుగ యుగాలు ఆయనతోని ఆనందించే గొప్ప భాగ్యాన్ని, అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని రాజ్యానికి మనము చేరేవారుగా ఉండాలి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతే కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును అని వాక్యం చెప్పేస్తుంది. దేవుని నమ్మినావు, రక్షణ పొందుకున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ప్రార్థనలు చేయించుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తము చేయువాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావు నీ జీవితంలో? నా పట్ల దేవుడికి ఒక చిత్తం ఉన్నది, దానిలో నాకు తెలియజేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడుచుకుంటున్నాడు. మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి మరొక చిత్తమై ఉన్నది, అదేంటో తెలుసుకునే అవసరము నీకున్నది. అది తెలుసుకోవాలి. అది నీ ద్వారా దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలి. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చువాడు మాత్రమే వాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి దేవుని చిత్తం ఆయన అడగాల, ప్రభు నీ చిత్తం ఏమైంది? మన చిత్తం ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తామో, నా చిత్తం కాదు ప్రభు అని యేసు ప్రభు వాళ్ళు వదిలేస్తారు కదా తండ్రికి. నా ఇష్టం కాదు, నీ ఇష్టం ఏమైంది, నీ చిత్తం ఏమై ఉన్నదో నువ్వు జరిగించు. మన జీవితం కూడా అంతే. అట్టి సమర్పణతోని మనని మనము ప్రభుకి అప్పగించుకోవాలి. లెట్ నాట్ మై విల్ బి డన్ బట్ యువర్స్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఆయన చిత్తము మన జీవితంలో జరగాలి. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినప్పుడే రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు దేవుని చిత్తాన్ని గుర్తెరగగా దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తుంటే, నడుచుకుంటుంటే రక్షణ నీకు అనుగ్రహింపబడదు. కాబట్టి దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం దేవుణ్ణి అడిగి తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న రీతిగా ఈ లోకము దాని ఆశలో గతించిపోతుంది. రంగుల లోకం ఇది, ఆకర్షిస్తుంది, దేవుని దగ్గర నుంచి దూరంగా లాగేస్తుంది. లాగింది వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ ప్రభు దగ్గరికి రావడానికి చాలా కష్టపడాలి. ఇంతకాలం భక్తులు చేసి ప్రభుత్వాన్ని మంచిగా సావాసం పడుతూ, వాక్యం అనే వెలుగులో నడుచుకుంటూ, ఆత్మతోని నింపబడుతూ, బలపరచబడుతూ నడుచుకుంటూ నువ్వు ఒక్కసారి లోకం చూసినప్పుడు అది నిన్ను లాగేస్తుంది. ఎంత దూరం లాగుతుందంటే మళ్ళా నీ భక్తి జీవితంలో ప్రభు దగ్గరికి వెలుగులో నడుచుకొని మళ్ళా ఆత్మతో నడిపింపబడాలంటే చాలా ప్రయాసాలు వల్ల. అందుకనే ఒకవేళ మీరు నడుచుకుంటుంటే కనుక ప్రభుత్వాన్ని వాక్యం అనే వెలుగులో దాన్ని కాపాడుతూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రభు నిన్ను అడుగు. ఆయన చిత్తం మనం కదా నెరవేర్చబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోబు రాసిన గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యం. నా దినములు నేత్రగాని నాడే కంటెను పొడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే. అవి జ్ఞాపకము చేసుకునుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము వీడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరణ నెరగదు.
కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. కాబట్టి ఇక్కడ యోబు చక్కటి మాటలు తెలియజేస్తుంది మనకి. ఏంటంటే, రిమెంబర్ దట్ మై లైఫ్ ఇస్ జస్ట్ అ బ్రెత్ అండ్ మై ఐస్ విల్ నెవర్ సీ అగైన్ గుడ్. ఏ మంచి ఇంకా నేను చూడను. అట్టి రీతిగా మనము మన జీవితంలో దిగజారిపోయి ఉన్నాం. ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దిగజారిపోయి నిరీక్షణను పోగొట్టుకొని నిరీక్షణ కలిగి జీవించాల్సిన మనము దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించక, ఏ మంచి పొందుకోక, ఏ మంచి అనుభవించక, ఏ మంచి చూడక మనము ఎక్కడికి దిగజారిపోతున్నామంట? పాతాళంలోనికి దిగజారిపోతాం. ఈ సమయాల్లో మనం ఏం చేయాలంటే, వెళ్ళి ప్రార్థన పనులాగా ప్రార్థన చేయడం కాదు, ఆయన సన్నిధిలో మోకరించి మనం నోరు మూసుకొని మౌనంని పాటించాలి. మనల్ని మనం సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకొని ప్రభా, జారిపోతున్న నా ఈ జీవితాన్ని భయంకరమైన పాతాళంలో నుంచి నన్ను తప్పించు అని మనల్ని ఫుల్గా ఆయనకి సబ్మిట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు అందరికీ ఉన్నాయి, శ్రమలు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. ఈ శ్రమలలో ప్రభువుని బట్టి మనము ఆనందించేవారుగా ఉండాలి. మన బైబిల్లో మన పితరులు ఎన్నో శ్రమలు గుండా వెళ్ళారు, కానీ వాళ్ళు అంత సంతోషంగా ఎందుకు ఉండగలిగారు అంటే, వాళ్ళు వాక్యం అనే వెలుగులో నడుచుకుంటున్నారు. అటు రీతిగానే ఆత్మ నింపుదలతోనే వాళ్ళు నడిపింపబడుతున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో మరణము ఏమాత్రమో జోక్యము చేసుకోక, అధికారము చెలాయించక వాళ్ళు జీవంతో నడిపింపబడ్డారు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఈరోజు దేవుని వాక్యంతో, ఆ జీవవాక్యంతో మనం నింపబడి ఆత్మతో నడపబడితేనే మనం కూడా భయంకరమైన పాతాళం నుంచి తప్పించబడి. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, ప్రార్థనకు వెళ్తున్నా కదా, కానుకలు ఇస్తున్నా కదా, ప్రార్థనలు చేస్తున్నా కదా, చర్చిలో వాడబడుతున్నా కదా అనుకుంటాం. అవి సరిపోవు, అవి నీకు రక్షణను అనుగ్రహించవు. కాబట్టి నీ రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహించి ఈరోజు నిరీక్షణ లేని వారుగా మనం ఉంటున్నాం. అందుకనే అంటున్నాడు బైబిల్లో, పాత నిబంధనలు అంటాడు కదా, నిరీక్ష లేని ఏమంటాడంటే, బంధకంలో పట్టబడి పడి ఉన్న నిరీక్షణ కలిగిన వాళ్ళారా మళ్ళా మీ కోట యుద్ధకు మీరు ప్రవేశించండి. రెండంచెలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే ఒక బిల్డింగ్ ఉంది, 2 బిల్డింగ్లు ఇస్తాను కాదు. ఒక భార్య ఉంది, ఇంకొక భార్య వెతుక్కోమని కాదు. అంటే పోగొట్టుకున్న ఆత్మని మనం మళ్ళా తిరిగి పొందుకొని ఆయన మీద ఆధారపడుతూ నడుచుకొని వారిగా ఆత్మాభిషేకాన్ని పొందుకుంటామని. ఒకటి ఈరోజు మన జీవితాలు చూసినట్లయితే భయంకరమైన బంధకాల్లో వచ్చినాం. మనుషుల జీవితాలు చూస్తే, ఉద్యోగస్తులు నిరుద్యోగులను చూసినా కూడా భయంకరంగా అప్పులపాలు అయిపోయి ఉన్నారు. వాటి నుంచి విడుదల కొరకు ఎప్పుడు నేను వీటి నుంచి విడుదల పొందుకుంటానని ఎదురు చూస్తున్నారు. దేవా నువ్వు నాకు కాపాడు, ఆ నిరీక్షణతోనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, కోటలోనికి ప్రవేశించండి, అనగా ప్రార్థన చేయండి, నా సన్నిధిలో యథార్థ హృదయంతో ప్రార్థన చేయండి, నా సహాయాన్ని వేడుకోండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడిని కాదు, నేను వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను. మీ కఠోరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను, నేను వచ్చి మిమ్మల్ని లేవనెత్తుతాను, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను, నేను వచ్చి మిమ్మల్ని నడిపిస్తాను, నేను వచ్చి మిమ్మల్ని రక్షించుకుంటాను అంట. కాబట్టి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, కానీ బంధకాలు అనేవి వాటిలో పట్టబడి ఉన్నావు. ఈ బంధకాల నుంచి విడుదల మనము నేడు పొందుకోవాలి. ప్రభు దగ్గర అడగాలి, ప్రభా ఏవైతే బంధకాల్లో నేను పట్టబడి ఉన్నానో వాటి నుంచి నాకు విడిపించు ప్రభా. ఎందుకంటే బంధకాలతో మనం ఒకవేళ చనిపోతే అవి నిన్ను పాతాళంలోకి గీచుకుని వెళ్ళిపోతాయి. అందుకనే ప్రభు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉన్నది అని వాక్యం చదివిస్తుంది. దేర్ ఇస్ ఫ్రీడమ్, వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఫ్రీడమ్. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అంటే ఎక్కడో లేదు, అది మనలో ఉండాలి. మనం అది పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. శిష్యులతో అంటాడు కదా, పైనుంచి వచ్చే శక్తిని పొందుకునేంత వరకు మీరు అక్కడ వేచి ఉండండి, నిరీక్షణతో వేచి ఉండండి. నేను నీకు చెప్పాను, చేస్తాను, అంతే. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పటి వరకు? ఆయన పంపేంత వరకు. ఆయన పంపించాలంటే ఏదో వచ్చి మోకరిస్తే పంపించేస్తాడా? తగిన సమర్పణ కావాలి. తగిన సమర్పణ నీకుంటే, అంత ఓపిక సహనము దేవుని సన్నిధిలో వేచి ఉండే అనుభవం నీకుంటే తప్పక దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. అన్ని బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. పక్షి
ఆ కేసులో ఉన్నంత వరకు అది ఏమనుకుంటుంది అంటే ఇదే లోకం అనుకుంటుంది. అట్లనే ఒక కప్పని చూసుకుంటే అది బావిలో ఉంటుంది, అది ఏమనుకుంటుంది అంటే ఇదే లోకం అనుకుంటుంది. బావి ఉండేది ఇంతే, ఎన్నో బావిలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ కప్ప ఏమనుకుంటుంది ఇదే. మనం కూడా అనుకుంటాం ఇదే నా జీవితం అని. ఇది కాదు మన జీవితం. ప్రభు మనకి ఇంకొక జీవితాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అది ఏంటో తెలుసుకొని ఆ జీవితంలో మనము నూతనంగా మారుమనసు చెంది జీవించినప్పుడే మనము ఫ్రీగా జీవించగలుగుతాం. ఏ బంధకాలు మనం పట్టుకోకుండా, ఏ బంధకాల్లో మనం పట్టబడకుండా మనము ముందుకు నడిపింపబడదు. కాబట్టి నిరీక్షణ లేని వారిగా మనం ఉండద్దు. దేవుని యందు సంపూర్ణ నిరీక్షణ మనకు కలిగి జీవించాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. పాపులైన మనల్ని ఆయన చేర తీసుకొని పరిశుద్ధులుగా పెంచుకున్నాడు. ఆయన స్వార్థ్యముగా, ఆయన జనముగా, ఆయన ప్రజలుగా మనం పెంచుకున్నాడు. మరి ఇంకెందుకండి ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కష్టాలన్నీ మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఈ కష్టాలు ఉన్నాయని చెప్పి నిరీక్షణ పోగొట్టుకోదు. నిరీక్షణను కాపాడు. ఆ కష్టాల్లోనే ప్రార్థించు. ఆ కష్టాల్లోనే ప్రభువుని వెతకడం ప్రారంభించు. ఆ కష్టాల్లో ప్రభు సన్నిధి వరకు వేచి ఉంది. ప్రభు సహాయం పొందుకునేంత వరకు ఆయన బ్రతిమలాడు. తప్పక ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపిస్తాడు. ఆ భయంకరమైన, ఆ నాశనమైన భూతి నుంచి నిన్ను ఆయన లేవనెత్తుతాడు. అటు రీతిగానే మన స్పిరిచువల్ లైఫ్ లో ఏ బంధకాల్లో మనం అయితే పట్టబడి ఉన్నామో అది మన స్పిరిచువల్ లైఫ్ లో మనం దాని మీద జయాన్ని పొందుకోవాలి. నీ స్పిరిచువల్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉంటే నీ ఎర్త్లీ లైఫ్ వీక్ అవుతుంది. నువ్వు స్పిరిచువల్ స్ట్రాంగ్ లేకపోతే నీ ఎర్త్లీ లైఫ్ స్ట్రాంగ్ అయితే స్పిరిచువల్ లైఫ్ వీక్ అయిపోతుంది. అందుకని నిరీక్షణని కాపాడు. పౌలు అంటూ ఉంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండద్దు, దుఃఖించద్దు. నిరీక్షణ కలిగిన వారై ప్రభు నీ కొరకు రాబోతున్నాడు. ప్రాణం పెట్టిన దేవుణ్ణి చూడాలి అని ఎంతమందికి ఆశ ఉందో నాకైతే తెలియదు, కానీ ఆయన నిజంగా రాబోతున్నాడు. పాట పాడుకుంటాం, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమను నేనాయనతో. కాబట్టి ఆయన చూసే సమయం ఒకటి రాబోతున్నది. తగిన సిద్ధపాటు కావాలి. అన్నిటి నుంచి, ఈ లోకంలో ఉన్న బంధకాలన్నిటి నుంచి విడుదల పొందుకొని ఆయన రాక కొరకు మనము ఎదురు చూడాలి. అలా చూడాలి. నీ ప్రియుడు నీ కొరకు రాబోతున్నాడు. ఆ సంతోషము నీలో ఉండాలి. అట్టి నిరీక్షణతో నువ్వు వేచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఈ పనులన్నీ కొద్ది కాలము నువ్వు చేసుకుంటావు. అవంతా ఏమంటారు, అదంతా ఉదయకాలంలో వాక్యం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 90 ఎంత అది మనిషి 90 కీర్తన చదువు. మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలం పొందినగా 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. కాబట్టి ఏది చేసినా అంటే ఆయాసము దుఃఖమే. దీని కొరకు మనము కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు, ప్రభు నడిపిస్తాడన్న విశ్వాసం నిలబడాలి. అంటే నిరీక్షణతో ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని ఆయన మీద ఆధారపడి జీవించేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న కొద్ది కాలము నీ జాబ్ మీద కానీ, వీటి మీద కానీ, లోకపరమైన వాటి మీద నీ మనసు నిలపద్దు. కానీ నీ మనసు ఆయన రాజ్యం మీద నిలిపేవాడిగా ఉండాలి. ఉదయకాలంలో వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే మేము పౌరస్థితి పరలోకంలో ఉన్నది, మనం ఇక్కడ యాత్రికులము, బాటసారులం మాత్రమే. వీఆర్ జస్ట్ ట్రావెలర్స్ అండ్ సోజోనర్స్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి ఈ లోకంలో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు రాబోతుంది. ఆ రోజు రాబోతుంది అని తెలుసుకుంటే సరిపోదు. ఆ రోజుకి తగిన సిద్ధపాటు మనకి కావాలి. ప్రభు మీద అట్టి రీతిగా ఆనుకొని జీవిస్తేనే ఆ తగిన సిద్ధపాటు మనకి ఆయన అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యాకోబు రాసిన పత్రిక 1:10 అంటాడు చూడండి. సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. తన దీన దశయందు అతిశయించు. కాబట్టి మీకు గొప్పలు చెప్పుకుంటారు కొంతమంది, మాకు ఇంతుందండి, మాకు అంటుందండి, వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ మనము దీనదశలో ఉన్నాము. దీనదశలో ఉన్నప్పుడు మన ప్రభు మన దగ్గరకు వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. దాన్ని బట్టి మనము
నిశ్చయతని ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దీన దశలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించి ఆ దీన దశల నుంచి మనం లేవనెత్తడు. ఎందుకంటే ఆయన రాజ్యం కొరకు తగిన సిద్ధపాటు మనము కలిగి జీవిస్తామని, అటు రీతిగా ఆయన రాకలో ఆయనని ఎదుర్కొనే వారమై ఉంటాము. అటు రీతిగా వాక్యంతో నింపబడాల, వాక్యం మన వెలుగు మనలో ఉండాలా, అటు రీతిగానే పరిశుద్ధాత్మ నడిపింపు మనకి కావాలి. అందుకని బైబిల్ చెప్తున్నారు, ఇద్దరు ఆత్మతో నడిపింపబడతారు వాళ్ళు మాత్రమే దేవుడి కుమారులు అంట. అంటే వాళ్ళకి మాత్రమే దేవుడి రాజ్యం, ఇంకా వేరే వాళ్ళకి క్రైస్తువులకు కాదు. నువ్వు ఆత్మతో నింపి నడిపింపబడే క్రైస్తుడేనా? అంటే సావాసం నీకున్నదా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిజం తీసుకున్నావు. మరి ముగ్గురితో నీకు సావాసం ఉండాలి, ముగ్గురికి నువ్వు విధేయుడై ఉండాలి, ముగ్గురితోని నువ్వు సావాసము బలపరుచుకుంటూ నడిపింపబడుతూ ఉండాలి. అటు రీతిగా లేకపోతే కనుక నీ భక్తి మొత్తం వెళ్తానే. కాబట్టి నువ్వు జీవితాన్ని నువ్వు సరి చూసుకో. ఒకవేళ ప్రభు ఈ దినమే ఒకవేళ వస్తే ఏమైపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? దర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ ఇచ్చేసాడు దేవుడు, ఇంకొక సెకండ్ ఛాన్స్ లేదు మనకి. సమయం ఉన్నప్పుడే సమయం కొని సద్వినియోగపరుచుకొని వాక్యం చదువుతూ, వాక్యం మన వెలుగుతారు వెలిగింపబడుతూ, మనలో ఉన్న చీకటి క్రియలన్నింటినీ తొలగించుకొని ప్రభు అనుగ్రహిస్తున్న క్షమాపణ పొందుకొని ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం. దేవుని చిత్తం ఏమై ఉందో తెలుసా? అందరి పట్ల ఆయన కొరకు పరిశుద్ధుడు వలె, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులు వలె ఉండాలి, జీవించాలి. పరిశుద్ధత మందలు ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఎక్కడ దొరకదు. నువ్వు భక్తి చేస్తే పరిశుద్ధుడివి కాదు. నీ పాపం అంతా నీ రోజు తీసివేయబడాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధత నీకు అనుగ్రహింపబడినప్పుడే దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. బి సోబర్ మైండెడ్ అంటున్నాడు. ఈ సోబర్ మైండెడ్ మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు. ఎక్కడ వాడాడు? మళ్ళా పత్రికల్లో, పేతురు రాసిన పత్రికలో ఆయన వాడి ఉన్నాడు. గర్జించు సింహము వలె అపవాదైన సాతాను ఎవరు మింగుతున్నా అని వాడు తిరుగుతున్నాడు. కాబట్టి మనము సంయమం మూలంగా సద్వినియోగపరచుకొని స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు ముందు కొనసాగింపబడితేనే ఆ రక్షణ అనేది నీకు అనుగ్రహింపబడుతుంది. స్వస్థ బుద్ధి లేకుండా నువ్వుంటే, ప్రార్థన జీవితం లేకుండా నువ్వుంటే ప్రభుని నువ్వు ఏమాత్రమో ఎదుర్కోలేవు, కలుసుకోలేవు. కాబట్టి స్వస్థ బుద్ధి నాకు అనుగ్రహించు ప్రభు. నా సొంత శక్తి మీద నేను ఆధారపడకుండా ప్రభా, నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నాను. నీ శక్తి నాకు అనుగ్రహించు, బలాన్ని నాకు కావాలి ప్రభు. నీ మీద ఆధారపడే జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆ స్వస్థ బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ స్వస్థ బుద్ధితోనే నువ్వు ఉండగలుగుతావో అప్పుడు నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతోనే నువ్వు నింపబడతావు. ప్రతినిత్యము ప్రార్థన మనలో ఎడతెగగా ప్రార్థన చేయండి అంట. ప్రార్థనలో కనిపెట్టుకోండి అంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంట. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి? అపవాదైన సాతాను ఎవరిని మృంగుతున్నామా అని మరి తిరుగులాడుచున్నాడు. ఈ ప్రార్థన, ఈ స్వస్థత బుద్ధి, ఇటు నిరీక్షణ, ఇటు విశ్వాసం మనం లేకపోతే వాడి చేతిలో మనము చిక్కుకుంటాం. మన చేతిలో చిక్కుకుంటే వాడి నాశనానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు మన జీవితాన్ని. అందుకని స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈ లోకంలో నేను దేన్ని ఆశించలేదు, నాకు ఏది కావాలన్నా సర్వమును వెలిగిన వాడివి నువ్వు నాకు అనుగ్రహిస్తావు కనుక నేను కేవలము నా మనసుని రాజ్యం మీద నిలిపేవాడిగా, నీ రాజ్యం కొరకు తగిన సిద్ధపాటు కలిగి జీవించేవాడిగా, నీ రాజ్యము రాబోతుండగా దాని వరకు వేచి ఉండేవాడిగా, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన శక్తితో నింపబడి ప్రభా తగిన సిద్ధపాటు నేను ధరించుకొని కృపను నాకు దయచే ప్రభా అని దేవుడిని అడిగితేనే, ప్రాక్టికల్ గా నోరారా నోరిపి అడిగితేనే సిద్ధపడగలుగుతాం. ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నా, వస్తుంటే ప్రభు తీసుకెళ్తాడంటే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన మా మాటలు ఏమన్నా ఒకటి సింపుల్గా వస్తా, సింపుల్గా వెళ్ళిపోతాం. మాట ఉండద్దు. మనం ఆయన వస్తున్నాడు, మనము రెడీగా ఉండాలంటే స్వస్థ బుద్ధి
ఆత్మతో నింపబడినప్పుడు స్వస్థ బుద్ధి అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన ఆత్మని అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన పూర్వకంగా ఉండడంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండవు, ప్రభు మధ్యాకాశంలో రాగానే అయస్కాంతం ఎట్లయితే ఆకర్షించుకుని లాక్కుంటుందో అదే రీతిగా నేను కూడా ఆయన రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాను. కాబట్టి రేపటి గురించి చింతించద్దు. దేవుని యొక్క సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండదు. నీకు అనుగ్రహింపబడిన రక్షణను కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడు, మంచి పోరాటం పోరాడు. నీకు అనుగ్రహించే జీవితంలో ఈ పరుగుని సరైన విధానంలో దేవుని చిత్తానుసారంగా నన్ను తుదముట్టించేవాడిగా నిన్ను నువ్వు జాగ్రత్త చూసుకొని దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ నువ్వు అందుకో. కాబట్టి ఈ విషయాలన్నీ శ్రద్ధ వహించి ప్రభా ఇంటి రీతిగా తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు. నేను ఒకవేళ ఇప్పటి నుంచి జీవిస్తే కేవలం నీ కొరకు జీవిస్తా ప్రభు, ఒక తీర్మానం చేసుకో. ఆ తీర్మానాన్ని స్థిరపరచమని ప్రభుని అడుగు. ఆయన స్థిరపరిస్తేనే నువ్వు చేసుకున్న తీర్మానము స్థిరపరచబడుతుంది. ఆయన స్థిరపరచబడిపోతే నువ్వైతే స్థిరముగా ఏమాత్రము ఉండలేదు. బట్ ఆయన మనం స్థిరపరచాలా, ఆయన పరిశుద్ధ రాకడ కొరకు మననైనా సిద్ధపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం ఈరోజు శ్రద్ధ వహించి నన్ను సిద్ధపరచు ప్రభు అని నోరి పడితే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఒకటి ఈ వారం వచ్చాము, నెక్స్ట్ వారం మనం ఉంటామో లేదో మనకు తెలియదు. మన ప్రభు వచ్చేసరికి నిజంగా చదువుకున్న వాక్యం ప్రకారం మన జీవితం ఉంటే కనుక అందరము ప్రభు రాజ్యంలో మనం కలుసుకోగలుగుతాం. లేదు అంటే కనుక అయ్యో ప్రశాంత్ రాలేదే, అయ్యో మనోహర్ లేడే అని అనేది ఉండదు. అక్కడ కేవలం ప్రభు వెలుగై ఉంటాడు అంతే. ఆ వెలుగుమయంలో మనం నింపబడి ఉంటాం. యుగ యుగాలు ప్రభుత్వనే 7 సంవత్సరాల పెళ్లి విందులో ఆయనతో ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉంటున్నప్పుడే తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభాని. నీ రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహించి ప్రతిదినము ప్రార్థనలో ఒక అంశంగా పెట్టుకో. ఏదో వాడుకగా నీ రాకడ వస్తున్నాను ప్రార్థన అంతా చేసేస్తారు. ఏం ప్రార్థనలు? అవసరతలు. ఈ ప్రార్థనలు కాదు, అవసరతలు. అన్ని అవసరాలు దేవునికి చెప్తారు లిస్టు. మళ్ళీ ఏమంటారు? ఇవన్నీ అనుభవించాలా, ప్రభు వీళ్ళకి అనుగ్రహించాలా, ఇవన్నీ అనుభవించాలా. మళ్ళా విశ్వాసం ఏమంటారు అర్థం చేస్తారు. ఒకవేళ రాత్రికి రాకడ ఉంటే నన్ను జ్ఞాపకం వేసుకోవాలి. ప్రార్థన అవసరతలు ఏమైపోవాలి? ఆచార భక్తి. అర్థమవుతుందా? నిజంగా మన జీవితాలు అట్లనే ఉన్నాయండి. ప్రాక్టికల్ లైఫ్ నాది కూడా అట్లనే ఉంది. నేను ఏదో గొప్పవాడిని చెప్తలే, కానీ అట్లా ఉండద్దు అని తెలియజేస్తున్నాను అంతే. దేవుని దగ్గర ప్రార్థించి, రక్షణ విషయంలో ప్రార్థించి. అందుకనే యెరూషలేముకి ఆయన కల్వరి శిలువని మోసుకొని వెళ్తూ ఆయన అంటుంటాడు, నన్ను బట్టి మీరు ఏడవద్దు, మీ గురించి ఫస్ట్ నీ గురించి నువ్వు తగలడు. నువ్వు నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో ఏడు. చాలా మంది రక్షణ పొందుకోగానే ఎంత సంతోషంగా ఉంటారో ఆ సంతోషం రాను దుఃఖంగా మారిపోతుంది. భారం ఎక్కువైపోతుంటారు. రక్షణ పొందుకున్న కష్టాలు ఎక్కువ అని చెప్తుంటారు కదా సేవకులు. ఆ వాస్తవమే. నేను పరీక్షిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు. వాటిలో నువ్వు విశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలా, నిరీక్షణతోనే ప్రభు వైపు చూడాలి, ఆయన సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ ఆచారమైన భక్తి మనలో నుంచి తొలగించుకొని నిజమైన భక్తి చేస్తూ ఏ నిమిషమైనా కూడా ప్రభు రాబోతున్నాడు కనుక అందరం ఆయన రాజ్యంలో ఉండాలి. అందరూ రక్షింపబడ్డాం. ఏదో మందిరంలో సావాసంలో ఉంటే ఒకరినొకరు పరిచయాలు అయ్యామో తెలుసుకోవడం సరిపోదు. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మన రక్షణ విషయం మనము ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే పోగొట్టుకుంటావు. భక్తుడు అంటాడు కదా, నేను నిలబడి ఉన్నానని నేను అనుకుంటలేదు, ఎందుకంటే నేను పడిపోతాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే రక్షణ అనుగ్రహింపబడుతుంది. విచ్చలవిడిగా లెక్కలేతనంతో ఉంటే నువ్వు పోగొట్టుకుంటాను. కాబట్టి ఆచార భక్తిని విడిచిపెట్టేసి ఓపిక సహనంతో ప్రభు దగ్గర వేచి ఉంది ప్రతిదినము నీ రక్షణ విషయంలో కన్నీటితోనే ప్రార్థన చేసుకో. ప్రభు తన రక్తాన్నే కార్చాడు. నువ్వు కన్నీళ్లు కార్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాడు. ఇంకా ప్రభుకి నీకు అడ్డుగా ఏమన్నా పాపాలు నిలిచి ఉంటున్నాము. ఉదయకాలం వాక్యంలో చదువుకున్నాం, ఆయన వెలుగు ఏందంట మన రహస్య పాపాలన్నీ కనబడతాయి అంట. మనకు కనబడం, ఎందుకంటే చేసిన మన మీద మనకు మామూలు అయిపోయింది, అలవాటు. కానీ ఆయన వెలుగు ఎందు ఆయన ముందు నిలిచినప్పుడు మన రహస్య పాపాలన్నీ ఆయన ఎదుట ఉన్నాయంట. అవన్నిటి కొరకు నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నువ్వు కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు విడిచి నిన్ను ఆయనకు సమర్పించుకొని తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించుకోవాలి.
ఏ మాత్రము నేను పొందుకున్న రక్షణ నేను పోగొట్టుకోవడానికి వీలు లేదు ప్రభా అని యాకోబు పెనుగులాడినట్టు నువ్వు పెనుగులాడాలి. రాత్రులు నిద్రపోవడం కాదు, ఒక వయసు వచ్చినాక నిద్రపోయినట్టు అలవాటు అవుతుంది. కానీ ప్రార్థనలో ఎక్కువగా గడిపి ప్రార్థన శక్తిని కలిగి ఉన్నప్పుడే ఆ రాకడికి తగిన సిద్ధపాటు ప్రభు మనకి అనుగ్రహిస్తుంది. దేవుడటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనని సిద్ధపరిచి మన బలపరిచి నడిపించిన కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రినైనా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినైనా ఈ సాయంత్రం కాలం వేల ప్రభాని మందిరాలను రీతిగా కూడుకొని ప్రభాని నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ప్రభు కొద్దిసేపునైనా మీ పరిశుద్ధ వాక్యాన్ని నేను ధ్యానించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, రేపటి దినం ఏమి సంభవించబోతుందో మాకైతే తెలియదు, మా జీవితం ఏ పాటిలోనైనా మాకు తెలియదు ప్రభా. నైనా మీ ప్రేమను బట్టినైనా మా జీవితం ఏ పాటిదో మీరు మాకు తెలియజేసి ఉన్నారు, మాకు వెల్లడపరిచి ఉన్నారు ప్రభా. మేము విలువ పెట్టి కొనబడ్డ వారు, మేము మీ సొంత ఉన్నాము, నీ ప్రజలుగా మేము ఉన్నాము అంటే నీ వాక్యం ద్వారా మేము మాకు తెలియజేస్తున్నాం ప్రభా. అవును ప్రభా, అదే రీతిగానైనా మేము జీవించే కృపలనైనా మాకు దయచేయండి. మా బ్రతుకు దినంలో ఏమై ఉన్నాయో మీరు మాకు నేర్పించండి. మేము ఎప్పుడు ఈ భూమిని మేము విడిచుతామో ప్రభా మాకు తెలియదు కానీ ప్రభా మీరు మాకు తెలియపరచండి. తగిన సిద్ధపాటునైనా మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేస్తున్నారు. నేను మరచితి, నా పరుగులోని నరసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటులనున్నదో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా కూర్చుని విశేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా కూర్చుని విశేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము, దేవాయి భూమి నాకు చూపుము. కొంతకాలము ఆయుష్ పెంచుము, బ్రతుకు మార్చుకుందును బ్రతుకు దినములు లెక్కింపలేకుము, దేవాయి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, బ్రతుకు మార్చుకుందును సమయము నిండు. అవును ప్రభా, మీ భక్తులైనా మీకు ఎట్టి రీతిగా అయితే ప్రార్థన చేశారు ప్రభా, అటు రీతిగా ప్రభా మీ సన్నిధిలో వేచి ఉండి ప్రభా మన బ్రతుకు దినంలో ఏమై ఉన్నాయో ప్రభా మీ సన్నిధిలోనైనా నిన్ను వేడుకొని ప్రభా తెలుసుకునే కృపను మాకు దయచేయండి. అటు రీతిగా ప్రభా మమ్మల్ని మేముగానైనా నీకు సమర్పించుకోవాలి ప్రభా, మీకు లోపడే వారుగా, మీకు లొంగిపోయే వారుగా ప్రభా మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏమేమి జరగబోతుందో మాకైనా తెలియదు కానీ ప్రభా, కానీ దీన్ని బట్టి మేము ధైర్యంగా అడుగులు వేసే కృపను మాకు దయచేయమని మీరు మాకు తోడుగా ఉండడం ప్రభా, మాలో భయాన్ని మీరు తొలగించండి. ఏ మనిషినైనా మేము చింతించగా ఉండడం మీరు మాకు నేర్పించండి. చింత యావత్తు నా మీద మోపునే మీ గురించి చింతిస్తున్నానని చెప్పిన గొప్ప దేవానికి వందనాలు. అటు విశ్వాసం అటు నిరీక్షణమైనా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మేము ఎట్టి రీతిగా విశ్వాసంలో అధికపరచబడుతుందని కాపాడుకోవాలని మాకు నేర్పించండి. మీ వాక్యం అని వెలుగుతో వెలిగింపబడదు ప్రభా, మీ రక్షణ భాగాలనైనా మేము ఎట్టి రీతిగా మేము నడుచుకుంటూ మీరు అనుగ్రహించబోతున్న రక్షణ పొందుకోవాలని మాకు నేర్పించండి. అటు రీతిగా మమ్మల్ని నడిపించండి. మీ సహాయం లేకుండా మేము ఏమి చేయలేము. ఈ వాక్యంలో శ్రమిస్తున్న రీతిగా నాకు మీరు వేరే ఉంటే మీరు ఏమీ చేయలేరు అంటున్నాం. నీకు వేరుగా మేము ఏమాత్రం జీవించడానికి వీలు లేదు. నీకు సమీపస్తులుగా ఉన్నాం.
నువ్వు అనుగ్రహించిన క్షమాపణ పొందుకొని ఆ ప్రతి ఒక్క పాపాన్ని నేను నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా, నువ్వు అనుగ్రహించిన క్షమాపణ పొందుకొని ప్రభా, నీ కొరకులైన ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఆత్మతో నింపబడిన జీవితం మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, మిమ్మల్ని వేసుకుంటూ ప్రభా, అట్టి రీతిగా మా అంతట మేము నీ సహాయం ద్వారా సిద్ధపడే కృపను మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. మాలో ఉంటున్న ఆచార భక్తిని తీసివేయండి ప్రభు. నిజమైన భక్తినైనా మీ అందరైనా ఎట్టి రీతిగా మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. మాలో ఉంటున్న ఇష్టమైనవన్నింటినైనా మీరు తొలగించండి. మీకు ఇష్టమైన వాటితో మీరు మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి నెక్స్ట్ మీరు మాకు సహాయం చేసి నూతన కార్యం చేయండి. నవనూతన మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపించండి. మా కొరకులైనా మీరు త్వరగా రాబోతున్నారు కదా, ఆ శక్తితో నేను ఎదురు చూసే వారిగా, సంతోషములైనా నేను ఎదుర్కొనే వారిగా, ఈ లోకాన్ని విడిచిపెట్టి యుగ యుగాలు ప్రభా నీతో నేను కలిసి జీవించే వారిగా అతని జీవితాన్ని మా ప్రభుత్వం మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరే కనుక మేము ప్రమాణం పొందుకుంటున్నాం. ఈ పరిశుద్ధ నామములో మీ ప్రార్థనకు మేము వచ్చినాం తండ్రి. చిన్న పాట పాడుతున్నాను, ముగింపు ప్రార్థన చేస్తాం.